ఓకే ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడండి. అయితే ఇప్పుడు వెంకన్న ఆర్గ్యుమెంట్స్ లో గానీ, మోహన్ అన్న ఆర్గ్యుమెంట్స్ లో గానీ రెండిట్లలో కొంత వాస్తవం ఉంది. లేదని కాదు. ఇప్పుడు అక్కడ రిజిస్ట్రార్ స్పష్టంగా నిన్ననే ఇచ్చాడు కదా స్టేట్మెంట్. మేము ఇంకా దానికి పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. సరిహద్దుల విషయంలో మాత్రం మేము ఒక అంగీకారానికి వచ్చిన వాస్తవమే. బట్ ఈసీలో అప్రూవల్ కాలేదు ఇంకా అది. ఈసీ అనేది ఫైనల్ విశ్వవిద్యాలయంలో ఈసీలో అప్రూవల్ అయిన తర్వాత భూమి వాళ్ళకి చెందదు తప్ప అప్పటిదాకా చెందదు అని చెప్పేసి నిన్న రిజిస్ట్రార్ గారు చెప్పారు. సో కాబట్టి ఈసీ అనేది చాలా అత్యున్నతమైన బాడీ, నిర్ణయాత్మకమైన బాడీ. సో నిర్ణయాత్మకమైన బాడీలో ఒక భూమికి సంబంధించి అందులో అటానమస్ యూనివర్సిటీ అది. అటానమస్ యూనివర్సిటీలో అటానమస్ పవర్స్ ఉండేది కూడా ఆ ఈసీ అనే ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఉంటుంది. సో రిజిస్ట్రార్ గారే స్పష్టం చేశారు ఇంకా ఈసీలా అప్రూవల్ కాలేదని. అంటే అర్థమైంది, సుప్రీంకోర్టు ఒకవేళ తీర్పు ఇచ్చినా సరే, అది ప్రభుత్వ భూమి అని చెప్పినా సరే, ఈసీలో అప్రూవల్ కావాల్సింది వాస్తవము. ఎందుకంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా చుట్టుపక్కల 2000 ఎకరాలల్లో దాదాపు 600 ఎకరాల దాకా ఇప్పటిదాకా కబ్జా అయింది. అంటిల్ అన్లెస్ ఈసీ అప్రూవ్ అయితే తప్ప ఆ భూమి వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి లేదు. సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా. సో కాబట్టి ఇవాళ ఈసీ అనేది ఫైనల్ అథారిటీ. సో ఫైనల్ అథారిటీ ఇవ్వలేదు ప్రభుత్వానికి అనుకూలంగా. సో అది ఇస్తుందా ఇవ్వదా అనేది భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది. ఇక రెండో విషయానికి వస్తే, మనము ఇవాళ ఆ భూములు అమ్ముకొని పథకాలు అమలు చేయడం అనేది ఆ దుస్థితికి నెట్టబడ్డము. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఏ దేశమైనా, ప్రపంచంలో ఏ దేశమైనా ప్రభుత్వ భూములను అమ్మి ప్రజలకు పథకాలు అమలు చేసిన చరిత్ర లేదు. భారతదేశంలో నడుస్తుంది అది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఇష్టమున్న పథకాలు ఇవ్వడానికి, ఇష్టంగా ప్రజల్ని సోమరిపోతులను చేయడానికి కాదు మనం పాలన నడిపించేది. మనం పాలన ఎట్లా నడిపించాలంటే ప్రజలు స్వయంగా అభివృద్ధి చెందే దిశగా 100 రూపాయలు పెట్టైనా ఒక కిలో బియ్యం కొనుక్కునే స్థాయికి వాళ్ళని ఎదిగించాలి. అంతేగాని నేను సన్న బియ్యం ఉచితంగా ఇస్తా, నువ్వు పండుకొని తిను, లేకపోతే నీకు ఫ్రీ కరెంట్ ఇస్తా, లేకపోతే ఫ్రీ గ్యాస్ ఇస్తా, నువ్వు ఏం పని చేయకుండా ఇంటనే పండుకొని తిని అనే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్ని సోమరిపోతులను తయారు చేసే పథకాలే, స్వయం అభివృద్ధి పథకాలు కాదు. స్వయం అభివృద్ధి పథకాలు అంటే వాళ్ళకు స్కిల్ పెంచడము, వాళ్ళకు అవకాశాలు కల్పించడము, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థితికి వాళ్ళకు తీసుకురావడం. అంతే తప్ప నేను అన్ని ఫ్రీగా ఇచ్చేస్తా, మీరు ఫ్రీగా తినండి అని చెప్పేసే పథకం ఏది కూడా ప్రపంచంలో లేదు. అట్లాంటి విధానమే లేదు. భారతదేశంలోనే నడుస్తున్న ఇట్లాంటి విధానాలు. కాబట్టి ఇట్లాంటి విధానాల వల్ల రేపు తెలంగాణ ప్రాస్పరస్ కాదు. షైన్ తెలంగాణ అనే ఒక నినాదము ఇవాళ ముందుకు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మనం అప్రిషియేట్ చేద్దాం. బట్ షైన్ తెలంగాణకి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా కావాలి. ప్రికాషన్స్ ఏంటి? ప్రభుత్వ భూములను అమ్మడం అది ప్రికాషనరీ చర్య కాదు. ప్రభుత్వ భూములను కాపాడుకుంటూనే ఇంకా అంటే ఆ రేపు భవిష్యత్ తరాలకు ఇప్పుడు 1000 ఏళ్లకు సరిపడా నిజాము భూమి ఉపయోగపడాలని చెప్పి 2000 ఎకరాలు కేటాయించాడు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు 2300 ఎకరాలు కేటాయించింది కూడా ఒక 1000 సంవత్సరాల వరకు కూడా మొత్తం ఆ యూనివర్సిటీ తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఫలితంగా వచ్చింది. అది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చింది. అది ఆ భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి వచ్చిన విశ్వవిద్యాలయం అది. అంటే ఆ విశ్వవిద్యాలయాల్లో భూములు అమ్మేసుకుంటా చేసేసుకుంటా అంటే ఎందుకు మన ప్రభుత్వం ఉండి ఆ ప్రభుత్వం ఇంకా అక్కడ ఆ ప్రాంతం ఒకవేళ ప్రభుత్వ భూమి అయినా విశ్వవిద్యాలయాన్ని కేటాయించి దాంట్లో విశ్వవిద్యాలయానికి సంబంధించిన నిరుద్యోగం పోవడానికి సంబంధించిన స్కిల్ పెట్టండి. మీ స్కిల్కి సంబంధించింది కానీ, లేదంటే ఇంకా కొత్త కోర్సులు కానీ, ఉపాధి అవకాశాలను కానీ పెంపొందించే కార్యాచరణ చేయండి తప్ప ఇట్లాంటి చిల్లర అంటే నా దృష్టిలో అయితే ప్రభుత్వ భూములు నమ్మడం అనేది ఒక చిల్లర వ్యవహారమే. అది నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదిస్తావా అనడానికి నీ దగ్గర బోల్డంత కబ్జా భూమి ఉంది. ఇప్పుడు కబ్జాలు అయిన భూములు బోల్డన్ని ఉన్నాయి. ఇవాళ అసైన్డ్ భూములు 24 లక్షల ఎకరాల భూములు పేదల భూములన్నీ గుంజుకున్నారని చెప్పేసి పేదలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. నీకు చిత్తశుద్ధి ఉంటే కబ్జాకు గురైన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకో. ఇవాళ ఒక్క బోడుప్పలోనే 2000 ఎకరాలు ఉంది. బోడుప్పల్లో ఉన్న ఒక 2000 ఎకరాల భూమి ఇవాళ కబ్జా, ఇలా ఒకప్పుడు అసైన్డ్ భూమి అది కబ్జాలకు గురైన భూమిగా ఉంది. అక్కడ దాన్ని సెటిల్ చేసేసి అక్కడ ఉన్న ఎస్సీలకు కేటాయించి మిగతాది ఏదైనా ఉంటే ఇక కబ్జాదారుల దగ్గర తీసుకొని మ్యాటర్ని సెటిల్ చేసి అక్కడ ఒక 500 ఎకరాలు ప్రభుత్వం పెట్టు. ఇట్లాంటి ఫార్మా ఇండస్ట్రీ పెడతావా, ఇంకో ఇండస్ట్రీ పెడతావా, ఏం పెట్టు. కానీ విశ్వవిద్యాలయాల భూములు అమ్మడం
విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న భూములను అటు పర్యావరణాన్ని కాపాడాల్సిన విశ్వవిద్యాలయాలు ఇవాళ హైదరాబాద్కు ఇవాళ అంతో ఇంతో నీరు వస్తుందంటే విశ్వవిద్యాలయాలు ఉండడంలో చెట్లు ఉండడం కారణము, అక్కడ పర్యావరణాన్ని అభివృద్ధి చేయడం కారణము. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఇవాళ ఈ చెట్లు ఈ వాతావరణం ఉంటేనే కదా ఇవాళ మనకు అంతో ఇంతో నీళ్ళు వస్తున్నాయి. లేకపోతే పూర్తి ఇంకా అట్టడుగుపోతుంది, హైదరాబాద్ లో నీరు దొరకడం కష్టమైపోతుంది. సో ఇట్లాంటి పరిస్థితులలో పర్యావరణ హితంగా ఉండే విశ్వవిద్యాలయాల్లో ఉన్న చెట్ల నరకడం కానీ, పక్షులను చంపడం కానీ, లేదంటే అట్లాంటి విధానాలన్నింటినీ వ్యతిరేకించుతారు. పిల్లలు తప్పకుండా వ్యతిరేకించారు, ఉపాధ్యాయులు తప్పకుండా వ్యతిరేకిస్తారు. పిల్లలు అది కొంతమంది రియల్ ఎస్టేట్ దందా నడిపే వాళ్ళు అంతా కూడా మరి దాని వెనకలేరా? ఇప్పుడు ఆ 400 ఎకరాలు కొట్టేద్దాం అనేటోళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ భూతాలే దాని వెనక. మరి విద్యార్థులను బదనాం చేస్తున్నారు, ఉపాధ్యాయులను బదనాం చేస్తున్నారు. అదే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన హరగోపాల్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దాన్ని? అదే విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడు కదా, అదే విశ్వవిద్యాలయంలో చదువుకున్న చాలా మంది టీచర్స్ అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. మీరు గవర్నమెంట్ లో భాగంగా అడ్వైజర్ లో ఉన్నారు కదా వాళ్ళంతా, మరి వాళ్ళెందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వం మంచి పని చేస్తే, గొప్ప పని చేస్తే. కాబట్టి ఓకే. మోహన్ అన్న కూడా గమనించాల్సింది ఏంటంటే, మీరు ప్రభుత్వాన్ని నడపండి, కానీ ఇట్లా విశ్వవిద్యాలయాల భూములు అమ్మి నడపడం ప్రభుత్వ సమర్థత ఉన్నట్టు కాదు. అది ఏదో అభివృద్ధిని డెవలప్ చేసినట్టు కాదు. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వ భూములను నమ్మి డెవలప్ చేయడం అనేది కాదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఓకే. పర్యావరణ హితంగా ఉంటది, పర్యావరణాన్ని కాపాడే హితంగా ఉంటుంది, ప్రజలకు మేలు చేసే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది. అంతేగాని ప్రజలకు సంబంధించిన పర్యావరణ దెబ్బకొట్టి, ప్రజల ఆస్తులను కొలగొట్టి మేమేదో తిండి పెడతాము, మేమేదో ఇంకా పథకాలు అమలు చేస్తాం అనేది అది కరెక్ట్ కాదు.